వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుతుబ్లాపూర్ నియోజకవర్గం కుమ్మర శాలివాహన సంక్షేమ సేవ వారి 15వ సంవత్సర వనభోజన కార్యక్రమం ప్రతి కార్తీక మాసంలో నిర్వహించే వనభోజన మహోత్సవము. ఈ కార్యక్రమానికి కార్మిక నాయకుడు మదన్ గౌడ్, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఏదో ఒక దేవాలయం దగ్గర కుటుంబాలని కలుపుకొని కుటుంబాల సమేతంగా వనభోజన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం భారీ ఎత్తున కుమ్మర శాలివాహన సంక్షేమ యువతీ యువకులు, జాతి పెద్దలు భారీ ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజవరపు శివనారాయణ, అధ్యక్షులు బాపనపల్లి నాగేశ్వరరావు, పాండ్రాకుల రాజు శిల్పి, ప్రధాన కార్యదర్శి రాపోలు సత్యనారాయణ, ఉపాధ్యక్షులు రాజవరపు శివప్రసాద్, ఉపాధ్యక్షులు ఎస్ కాశయ్య, యూత్ అధ్యక్షులు కె కోటేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి కాపా రాధాకృష్ణ, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె శివగురువులు, శివకృష్ణ, వీరస్వామి, శివగురువులు, సిద్దయ్య, నాగార్జున, శ్రీనివాసరావు, కుమ్మరరాములు, సుబ్రహ్మణ్యం, సిద్దేశ్వరరావు, కోటేశ్వరరావు, సురేష్, రామచంద్ర, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. మన పెద్దలందరూ కూడా వేదపైన పెద్దలకి పెద్దలకి రాజుగారిని వేదిక మీదకి రావాల్సిందిగా పిలుస్తున్నాం అండి. దయచేసి తొందరగా రావాలి. అలాగే కాశీ గారు, వసంత్ కుమార్ అమృతకాల నుంచి వేదిక అలంకరణ చేస్తున్న 15వ సంవత్సరం మాట్లాడమని చెప్తారు. గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నాగభూషణ గారిని ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. వైభవంగా వాళ్ళందరికీ నిర్వర్తించే కమిటీ ఈ కార్తీకము ఎంతో పవిత్రమైంది. మీకు అందరూ తెలుసు. చిన్ని ఆశీస్సులతో అందరి కుటుంబాలంతా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా వాళ్ళు మరి ఆ కళాకారులు ఎంతో కష్టపడి మట్టితోని పుణ్యం తయారు చేసేవాళ్ళు. మరి ప్రతి దానికి అన్ని శుభకార్యాలను కూడా ఉమ్మడి వాళ్ళు ముఖ్యంగా వర్షతోనే అన్నీ కూడా తయారు చేసేవాళ్ళు. వాళ్ళు చేసే కాలం నుండి మరి ఈ కళాకారులు ఎంతో తయారు చేసేవాళ్ళు. ఇంకా దేవుడు కూడా ఆలోచించిన రూపాంతరం చేసి మరి మనకు ఆనందంగా ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ముఖ్యంగా మన ఎమ్మడి వాళ్ళని ఒక దూర కుటుంబాలకి కూడా అందరికీ అతి అద్భుతాల్లో
మరి అన్ని తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఒక కుమ్మరి వాళ్ళే, మట్టితో తయారు చేసేది వాళ్ళే. కాబట్టి మన కుమ్మరి వాళ్ళు అంటే ప్రతి కుటుంబానికి సత్సంబంధాలు ఉంటాయి, ప్రతి గుడికి కూడా వాళ్ళే తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి చక్కగా మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న అందరూ కూడా ఆ సీఎం ఆశీస్సులు పోయి వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఎస్సీ కాలనీలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ అందరూ ఐక్యంగా మన కుటుంబాలను అభివృద్ధి పరుచుకుంటూ వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని ఇంకా ముందు పోయి ఈ కళను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఇది ఒక మంచి ఇప్పుడు అన్నగారిని అంటే మన హిందువులలో అతి ప్రాధాన్యమైనటువంటి కులం కుమ్మరి కులం. లాస్ట్ కూడా నేను రావగలిగింది, రాజకీయ చెప్పాను. మన కవయిత్రి మొదగారు మన రామాయణాన్ని రచించింది. అంత మహాకవయిత్రి ఒక కులంలో మరి మనం మీరందరూ కూడా పొందడం ఏపటికి రావడం నాకు అదృష్టంగా భావిస్తూ మన శాలివాహన తీసుకున్నట్టు శాలివాహన యొక్క పదాన్ని మరి అంత అందరి తిరుగుతున్నటువంటి ఈ కుమ్మరి వంశీయులందరూ కూడా ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల్లో జిల్లాల నుంచి కూడా మీరందరూ కూడా స్థిరపడ్డారు. మీరందరూ కూడా వాళ్ళు జైలుకి వెళ్ళచ్చు కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దృష్టిలో మీరు చర్యలు తీసుకున్నారని చెప్తున్నాం. ఈ విధంగా మా సంస్కృతి వ్యక్తం చేస్తున్నా అన్ని బుద్ధంగా ఈ బస్సులో కానీ మా చుట్టుపక్కల ఎవరినైనా వీళ్ళందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. మా సహాయ సహకారాలతో ముందు మా దృష్టికి వచ్చిన చంద్రబాబు ప్రసాద్ గారు మా సురాజ్ కమిటీ గారు మొత్తం మా సహాయం కానీ మా సహాయ సహకారాలు అందించాము. అదేవిధంగా ముందు వినాయకులు వచ్చిన మా గారికి అలాగే మన శాలివాహన సంఘం సభ్యులు ఇక్కడ ఎవరెవరైతే మెయిన్ గా ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఒక ఈజీ కాదండి, సులభమైన పని కాదు. చాలా ఒడిదుడుకులతోటి సంకల్పం చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన విషయం. అలాగే ఇంతమంది జన సమీకరణ చేయడం కూడా సులభమైన పని కాదు. అలాగని వాళ్ళ కమిటీ సభ్యులందరికీ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముందుగా గుర్తురాపూర్ శాలివాహన కన్వెన్షన్ సభ్యులకి ప్రస్తుత ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఆహ్వానించాను. గతంలో ఒకసారి నేను 2 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. మళ్ళీ రోజు మన సభ్యులందరూ కూడా మన వచ్చి తప్పకుండా రావాలని చెప్పి ఇవన్నీ కాకుండా మళ్ళీ ఫాలోఅప్ చేయడం కూడా చాలా ముఖ్యం. అతను ఫాలోఅప్ చేసిన కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా మనందరం కూడా ఒక్కసారితో మనందరం బంధువులకు మళ్ళీ మనకి ఏ విధంగా ఇబ్బందులు వస్తే మళ్ళీ మనందరం కూడా సహాయం చేసుకోవడానికి ఉపయోగపడాలని నేను అనుకుంటాను. ఎందుకంటే మన వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఎక్కడ విషయంలో ఎవరికో ఏదో ఇబ్బంది వస్తే ఆ పక్క చుట్టుపక్కల ప్రాంతాలు మన వాళ్ళు ఉన్నారు ఫలానా వాళ్ళకి మనం ఫోన్ చేయడమో లేకపోతే ఇంకోటో చేసి వాళ్ళ హెల్ప్ తీసుకోవడమో లేకపోతే మనం వాళ్ళకి హెల్ప్ చేయడమో ఇటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు ఈ వడబడి కలెక్టర్ కోఆపరేట్ రాయడం జరిగింది. నేను విశ్లేషంగా తీసుకొని కాకుండా వాతావరణంలో కూడా ఈ సంవత్సరం వడబడి కార్యక్రమం కేంద్రపట్లో చేయడం జరిగింది. దానికి సభలో నుంచి మన రాజు గారు ప్రసాద్ వీళ్ళందరికీ మాకు ఇక్కడ వచ్చినందుకు మాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మా కుమ్మర సంఘ శాలివాహన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ కుమ్మర సంఘంలో ఉన్న వాళ్ళందరు పెద్దవాళ్ళకి
నా అభినందనలు. మా శాలివాహన ఎలాంటిదంటే అభివృద్ధికి పేరు చెందింది. ఇది ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాము. మీరు ప్రతి ఒక్కళ్ళు మాకు సహకరించాలని అనుకుంటున్నాం. మా కుమ్మర సంఘంలో మా పెదనాన్న వాళ్ళు, మామయ్య వాళ్ళు, నాగేశ్వరరావు, శివగురులు, సత్యం మామ ప్రతి ఒక్కళ్ళు అభివృద్ధి చెందడానికి చేరుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్కటైనా కానీ ఏదైనా కానీ ప్రజల్లోకి వెళ్ళి మా తరపున కుమ్మర సంఘం వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఎలాగైనా మీరు సేకరించాలని ప్రజలుగా మేము ఆహ్వానిస్తున్నాము. ఈ వనభోజనాలు మా తరపున కుమ్మర శాలివాహన తరపున అందరూ విచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. 15వ సంవత్సర కార్తీక వనభోజనాలకు వచ్చినటువంటి మన సోదర సోదరీమణులందరికీ, అదేవిధంగా మన కుత్బుల్లాపూర్ కుమ్మర శాలివాహన సంఘం వారి ఆధ్వర్యంలో 15వ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్తీక వనభోజనాలకి మన యొక్క కమిటీకి వచ్చిన వారికి సోదర సోదరీమణులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలకి, పెద్దలకి, మా సోదరులకి అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై కుమ్మర. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కుమ్మర శాలివాహన సంఘం తరఫున 15వ వార్షికోత్సవ వన మహోత్సవానికి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులకి, పెద్దలకి అందరికీ నా ధన్యపడుతున్నటువంటి ఇబ్బందులు ఏమున్నాయో అవి తెలియపరుస్తారు. ఇక్కడికి రావడం వల్ల కలిగే లాభాలు ఏంటి అని అంటే, పెళ్లి కాని పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదురుతుంటాయి. వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారం ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుస్తుంది. అలాగే మనం పడుతున్న కష్ట నష్టాలు ఏంటో 10 మందికి తెలుస్తుంటాయి. వాటికి మార్గదర్శకాలు ఏమున్నాయో అవి దొరుకుతుంటాయి. చాలామంది ఎందుకు వెళ్ళాలి, ఒక పూట భోజనమే కదా అని అనుకుంటారు. అది కాదండి. ఒక పూట భోజనానికి మేం పడుతున్న కష్టం అని అంటే అది అందరూ గుర్తించాలి. దాదాపు 15 రోజుల నుంచి ఒక కమిటీగా ఏర్పడి దాదాపు 10 మంది కష్టపడితే ఈ ఒక్క రోజు కార్యక్రమానికి మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మాకు తెలుసు. ఇందులో ఉన్న కష్ట నష్టాలు ఏంటో మాకు తెలుసు. సో ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ, పిల్లలకి, పెద్దలకి, సోదర సోదరీమణులకి, నా కుల బంధువులకి, కుల బాంధవులకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కుమ్మర. జై కుమ్మర. జై కుమ్మర. ఈ రోజున మన యొక్క HMT కాలనీలో మన యొక్క కుమ్మర శాలివాహన సంఘం యొక్క 15వ సంవత్సరం వనభోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుమ్మరి కుల బంధువులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ఈ యొక్క కుమ్మర శాలివాహన సంఘం 2007లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలు గౌరవాధ్యక్షులు శివనారాయణ గారు, అధ్యక్షులు నాగేశ్వరరావు గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు ప్రసాదరావు గారు, అలాగే కాశయ్య గారు, శిల్పి రాజు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, పిల్లలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించడం జరుగుతుంది.